హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే భారతీయ 2 సినిమా అయిపోయింది. ఇప్పుడే వచ్చేసి ఆ మూవీకి రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఈ మూవీ డైరెక్టర్ మీ అందరికీ తెలుసు, ద లెజెండ్ శంకర్ గారు. సో ఆయన మూవీస్ మనం ఎప్పుడు వచ్చినా సినిమాలో టీవీలో ఎప్పుడు వచ్చినా, యూట్యూబ్లో ఎక్కడ స్క్రోల్ చేసినా మనం వదలం. సో అలాంటి జెంటిల్ మ్యాన్ లాంటి మూవీస్ కానీ, జెంటిల్ మ్యాన్లో వన్ డే సీఎం సీన్స్ కానీ అస్సలు ఎప్పుడు వచ్చినా నేను వదలను. ఇంకా శివాజీ కానీ రోబో కానీ ఎప్పుడు వచ్చినా నేను చూస్తాను ఖచ్చితంగా సినిమాలు. ఎందుకంటే అంత బాగుంటాయి. అప్పుడు ఎప్పుడో తీసినా కూడా ఇప్పటికి మనం చూస్తున్నామంటే అంత బాగా తీస్తాడు ఆయన. సో కానీ అలా తీసేట ఆయనే ఒక రోబో తర్వాత ఆయనకు పెద్ద హిట్ పడలేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 10-15 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన పెద్ద హిట్ పడలేదు ఆయనకి. దాని తర్వాత వచ్చిన కానీ రోబో 2 కానీ పెద్దగా హిట్ అవ్వలేదు అవి. ఎందుకంటే ఆయన తీసుకునే సెలెక్ట్ చేసి కాన్సెప్ట్లుగా ఎక్కట్లేదు జనాలకి. లేదంటే ఆయన కాన్సెప్ట్ సెలెక్ట్ చేయడం కరెక్ట్ సెలెక్ట్ చేయట్లేదని నాకు అర్థం కావట్లేదు. కానీ నాకైతే ఇప్పుడు రోబో హిట్ అయింది, రోబో 2 పెద్దగా హిట్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు ఇండియన్ 2 అది కూడా పెద్దగా ఎక్కలేదు జనాలకి. నాకైతే ఎక్కలేదు జనాలకి. మీరు 2-3 డేస్ అయితే తెలిసిపోద్ది. స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే మనం ఓపెన్ చేయగానే టైటిల్ కార్డ్స్ అసలు సూపర్ ఉంది. అది ఆ టైటిల్ రివీల్ చేయడం అదంతా నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, శంకర్ గారు మార్క్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మూవీ అనుకున్నా. కానీ సరే గుంజుకొని పోతుండు, ఇంటర్వెల్ రాక గుంజుకొని పోయిండు. అసలు ఏంది ఇది, అసలు ఏం జరుగుతుంది అని నాకు అసలు అనిపించలేదు. పెద్దగా ఏం ఎక్కలేదు నాకు అందులో. ఫస్ట్ హాఫ్లో పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు కూడా పెద్దగా ఏం అనిపించలేదు. చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయంటే అవి ఒక టైటిల్ కార్డు, ఇంకా ఒక యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. వాళ్ళు యానిమేటెడ్ వీడియో ఉంటుంది. ఆ యానిమేటెడ్ వీడియో క్యారెక్టర్ కానీ ఆ వీడియో యానిమేటెడ్ వీడియోస్ నాకు చాలా బాగా అనిపించాయి అవి. సో ఇంకా ఇంటర్వెల్ తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కంటే బాగుంది నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్లో పెద్ద మనకు నిద్ర వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. ఇంకా ఇది మూవీ అయితే నాకు తెలిసి పెద్దగా ఆడకపోవచ్చు, జనాలకి ఎక్కదు. ఎందుకంటే కాన్సెప్ట్ అలా ఉంది. సో చూద్దాం ఇండియన్ 3లో ఏం చేస్తాడో. మనకు హైప్ అయితే ఇచ్చాడు, కొంచెం ఒక మంచి హైప్ ఇచ్చాడు క్లైమాక్స్లో. బట్ చూడాలి దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి దాన్ని వాళ్ళు ఎలా ఏమైనా చేస్తారో లేదంటే ఏమైతే చూడం. సో ఇంకా మూవీస్లో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా నెగిటివ్ అంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. అంటే చాలా దాన్ని బెటర్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. ఇంకోటి మ్యూజిక్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే ఉంది. అందులో సాంగ్స్ ఒకప్పుడు మనం భారతీయులో చూసుకుంటే ఎంత మంచి సాంగ్ ఉంటాయి, పచ్చని చిలుకలు. ఆ సాంగ్ ఇప్పటికీ చాలామంది వింటారు, మన 90s కిడ్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ చాలామంది వింటారు. కానీ ఇందులో అలాంటి సాంగ్ ఏం లేదు. సో దీన్ని కంపేర్ చేసి అలా ఉన్న సాంగ్ ఇలా ఉండాలని అలా అనట్లేదు. మంచి సాంగ్స్ ఉంటే సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చెప్తున్నా. సో ఇందులో ఉన్న సాంగ్ పెద్దగా సరే మాస్ బీట్ ఉంది, కానీ లిరిక్స్ కానీ అది కరెక్ట్ ఎక్కట్లేదు. తమిళ్లో బాగుంది నాకైతే, తెలుగులో మంచిగా అనిపించలేదు. ఇంకా నెగిటివ్ అయితే నాకైతే లుక్, కమల్ గారి లుక్ నాకు పెద్దగా ఎక్కలేదు. సరే వందేళ్ళ ముసలైన అలా కాకపోతే ఎలా ఉంటారా మీరు అనొచ్చు, కానీ ఒక లుక్ బట్టే లుక్కే చాలా ప్లస్ చేస్తుంది ఒక మూవీకి. ఇప్పుడు రోలెక్స్ కానీ ప్రభాస్లో భైరవ లుక్ కానీ ఎంత బాగుంటుంది. సో అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఒక లుక్ అనేది మనకు సూపర్ ఉంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. దానికి కనెక్ట్ కాలేకపోతున్నాము ఇందులో. ఇంకోటి ఆ వాయిస్ కూడా సరే ప్రాక్టికల్గా ఆలోచిస్తే 100 ఏళ్ళు అసలు బతకడమే కష్టం. అలాంటి ఆయనే ఇలాంటి వాయిస్ అనేది కొంచెం బాగుంటుంది. కొంచెం మరి ముసలోళ్ళు మాట్లాడినట్టు అలా పెట్టారు ప్రాక్టికల్గా, ఓకే అది. కానీ డైలాగ్స్ మనకు అర్థం కాకపోతే కష్టం కదా. నాకు కొంచెం ఈ డైలాగ్ ఇష్యూ అనిపించింది. కాన్సెప్ట్ నాకు జనాలకి ఎక్కుతుందా ఎక్కదా నాకైతే డౌటే. నాకైతే ఎక్కలేదు అంత పెద్దగా. ఎందుకంటే ఓల్డ్ లాగా అనిపించింది, కొంచెం ఓల్డ్ ఫీలింగ్, ఓల్డ్ స్టాటిస్టిక్స్ లాగా, ఓల్డ్ ట్రిక్స్ లాగా అనిపించింది నాకు. ఇంకా మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక 4 ఉంటారు. అందులో మన సిద్ధార్థ్ గారు ఒకరు, ఫ్రెండ్స్. సిద్ధార్థ్ గారు బాగా యాక్టింగ్ చేశారు. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నా లుక్స్, మంచి యంగ్ లుక్స్, అసలు క్రేజీ. ఇంకా రకుల్ అయితే ఆమె ఎందుకుందో ఆమెకే తెలియదు, పెద్దగా ఏం లేదు ఆమె క్యారెక్టర్ ఇందులో, ఏదో అట్లా నడిచిపోయింది. సో యాక్టింగ్ పరంగా మనం జడ్జ్ చేయలేము, వాళ్ళు అసలు తోపు యాక్టర్స్ వాళ్ళు. మనం వాళ్ళ అంత సీన్ కూడా మనకు లేదు. నా రివ్యూ ఇది నాకైతే ఎక్కలేదు భయ్యా. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అంటే కష్టమే. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.